వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. యా చెప్పండి వెంకటస్వామి గారు, మీ సమస్య ఏంటి? కేసీఆర్ని ఓడించాలన్న కసి ఎందుకు కనిపించింది మీలో ఇంతగా? కేసీఆర్ గారిని ఓడించాలనే కసి మాకు కేవలం ఒక 5.5 సంవత్సరాల ముందు నుండే ఉన్నదండి. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒక పాయింట్ తీసుకెళ్ళి కేసీఆర్ గారు ముందర పెట్టినప్పుడు సానుకూలంగా స్పందించకుండా మా బతుకులేంది, మా భవిష్యత్తు ఏంది, మేము మాల బ్యాగర్లము, మేము సుమారు గ్రేటర్ హైదరాబాద్లో 3.5 లక్షల పైచిలు కుటుంబాలే మాకు బతుకుతున్నాయి. ఏ గవర్నమెంట్లో చేయని పని తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తుందని మేము ఆశించి మేము మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ కష్ట నష్టాలకు ఓర్చి మాకు ఎలాంటి ఆర్థిక సాయం చేయనీయకపోగా మళ్ళీ మాకు ప్రైవేటీకరణ చేస్తున్నామని మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అదొక విధంగా ఉండేది. కానీ ఆయన ఇష్టానుసారంగా అభివృద్ధి పేరుతోని మొత్తం బ్లాక్ మనీ మొత్తం వైట్ చేసుకోవడానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ విధంగా కార్యాచరణ రచించిందేమో అని ఒక అనుమానంతో మా కుటుంబ సభ్యులు బ్యాగర్ సంఘాల వాళ్ళను మేమందరం సంప్రదించిన తర్వాత లేదు, ఇది కేసీఆర్ గవర్నమెంట్లో మనకు ఎలాంటి న్యాయం జరగదు, ఉన్న శ్మశానాలన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నాడు, మెయిన్ దగ్గర ఏదైతే అధిక రాబడి వస్తుందో అక్కడ ప్రైవేటీకరణ పేరుతోని దందా చేయడం, వ్యాపారం చేయడం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ నుండి పిఎస్ పోలీస్ స్టేషన్ల వరకు మేము ఎక్కని గవర్నమెంట్ ఆఫీస్ లేదు, కాళ్లకు చెప్పులు కూడా అరిగిపోయినాయి మాకు. ఇక మాకు విసికి వేసారిపోయి ఈ గవర్నమెంట్లో మనకు ఎలాంటి న్యాయం జరగదు కాబట్టి మనము కాంగ్రెస్ వెంబడి ఉందామని చెప్పేసి మేము కాంగ్రెస్కు మేము అండగా నిలబడ్డాం సార్. అయితే అదే సందర్భంలో ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? మా అభ్యంతరం ఏం కాదు సార్, ప్రైవేటీకరణ చేయొద్దు. మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ గుర్తిస్తుంది అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు ఈ రోజు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ మా పుట్ట కొడుతున్నాడు. మా బతుకులు ఎంత అస్తవ్యస్తంగా తయారైనాయి అంటే మా తోటి కార్మికులయ్యి కాటి కాపర్లయ్యి మేము మా డిమాండ్ పెట్టి కేసీఆర్ గారిని ఏ రోజు కూడా మాకు ఇది కావాలని మేము అడగలేదు. మా బతుకులు మేము బతుకుతున్నాం కాబట్టి మా జోలికి రాకుండా మాకు అంతో ఇంతో మీరు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి, మా బతుకులు మేము బతుకుతామని చెప్పి కూడా మేము వారికి విన్నవించినాము. తెలంగాణ పార్టీ ఆఫీస్లో లెటర్లు కూడా ఇచ్చొచ్చినాం. మేము ఇచ్చొచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి పిలుపు రాలేదు, ఇష్టానుసారంగా ప్రైవేటీకరణ చేస్తూ పోయారు. ఈ సందర్భంలో మేము అదే సందర్భంలో ప్రైవేటీకరణ చేసే క్రమంలో వీటన్నిటినీ ఒకటే కంపెనీకి అంటగడుతున్నారు అనేది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లో చూశాను నేను. దీన్ని ఎట్లా చూడాలి? 100%. అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం మీరు ఎట్లాగే లైన్లో ఉండండి. సురేందర్ కుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, మీ సంఘం రాష్ట్ర నాయకులు. సురేందర్ గారు నమస్కారం. సురేందర్ గారు నమస్కారం. సురేందర్ గారు నా మాట వినిపిస్తోందా? సురేందర్ గారి ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది. వెంకటస్వామి గారు, అంటే కేసీఆర్ మాకు ఎప్పుడు నమ్మకం ఏర్పడింది అంటే చెప్పండి. ఇప్పుడు మేము ఒక పార్టీని నమ్మి ఒక ఉద్యమం చేసి ఇది మనది, మన తెలంగాణ, మన ఉద్యమం అని చెప్పి మేము పాల్గొని కొన్ని లక్షల అప్పులు చేసుకొని మేము ఖర్చులకు డబ్బులు వాడుకున్నాం సార్. మేము అవి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ పోతూనే ఉన్నాం, ఇంకా కూడా కోలుకోలేకపోయినాం మేము. అయితే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేము తనని కలవడం జరిగింది. కలిసి మా సమస్యలపై మేము ఒక మెమోరాండం ఇచ్చినాం తనకు, మా సంఘం పేరు మీద. ఆయన సానుకూలంగా స్పందించి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు, కొంచెం టైం తీసుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా మేము ఆదుకోగలమో అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా కల్పించారు సార్ మాకు.